వెల్కమ్ టు ఆర్9 న్యూస్ నేటి వార్తలు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని లచ్చాన్పల్లి రోడ్లో ఉన్న 10వ వార్డు సచివాలయంలో మరుగుదొడ్లు లేక వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత మున్సిపాలిటీ అధికారులు స్పందించి 10వ వార్డు సచివాలయంలో మరుగుదొడ్లను అలాగే తాగునీటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. అలాగే సచివాలయం కూడా పైపెచ్చు ఊడిపడి ప్రమాదాలు జరుగుతున్నాయని, సచివాలయాన్ని మరో చోటకి మార్చాలని సచివాలయానికి వచ్చే ప్రజలు సంబంధిత అధికారులకు విన్నవించారు. ఈ సందర్భంగా సచివాలయ అడ్మిన్ వినయ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం సచివాలయంలో బాత్రూమ్ లేక ఇబ్బందులు పడుతున్నారని సమాచారం సార్. అది నిజమేనా సార్? నిజమే సార్. గత 5 సంవత్సరాల నుంచి మేము ఈ బాత్రూమ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మహిళా ఉద్యోగులు కూడా చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చినాము మున్సిపల్ ఆఫీస్కి. వాళ్ళు ఇంతవరకు సరిగా చర్యలు తీసుకోలేదు. ఒకసారి చేశారు కానీ సరిగా సదుపాయాలు సరిగా చేపించలేదు. తర్వాత మేము దీన్ని వాడకుండా ఊరికి వదిలేసాం. వాళ్ళు ఎవరైనా వచ్చినా కానీ చాలా మంది అడిగేవాళ్ళు అనమాట, బాత్రూమ్స్ ఏమైనా ఉన్నాయని. అవన్నీ లేవని చెప్తే కొద్దిగా అసహనంగా ఫీల్ అయ్యేవాళ్ళు. గత 5 ఏళ్ళ నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇప్పటికైనా సార్ వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. సచివాలయం వచ్చే ఇబ్బంది కూడా అంటే ప్రజలు కూడా మనం బాత్రూమ్ పోవాలంటే ఆడబోతాం. బాత్రూమ్లు అయితే లేవని చెప్తున్నాము. ఎందుకంటే వచ్చి చూసి మళ్ళీ ఎందుకు ఇబ్బంది పడ్డాం అనేది పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయి బాత్రూమ్లు. అది కాక వాటర్ ఫెసిలిటీ కూడా లేకపోవడం మనకి చాలా కష్టంగా ఉంది. అధికారులకి తెలిపారు సార్? చాలాసార్లు మేము రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినాము. సార్ వాళ్ళకి ఎన్నిసార్లు లెటర్ పెట్టినా కానీ వచ్చి చూసిపోతున్నారు కానీ చర్యలు మాత్రం లేవు. సచివాలయం కూడా పూర్తిగా శిథిలావస్థకు వచ్చింది. ఒక రూమ్ మాత్రమే వాడుతున్నాం, దాంట్లో మిగతా రూమ్లన్నీ ఏవి వాడట్లేదు. ఎక్కువ స్మెల్ కూడా ఎక్కువ అయిపోయింది. మేము కూడా వేరే సచివాలయం చూడాలని, వేరే బిల్డింగ్ ఏదైనా చూడాలని అనుకుంటున్నాము. వాళ్ళకు కూడా మున్సిపల్ ఆఫీస్కి కూడా తెలియజేశాము. వాళ్ళు సానుకూలంగానే ఉన్నారు. రేపో మాపో మేము కూడా ఖాళీ చేయాలనుకుంటున్నాం. చాలా ఇబ్బందిగా ఉంటుంది. స్మెల్ ఎక్కువైపోయింది, ప్లస్ వాటర్ కూడా పడతా ఉంది. పెచ్చులు కూడా ఊడిపోతున్నాయి. ఏమైనా ప్రమాదం జరిగితే చాలా ఇబ్బంది అని మేము కూడా చాలా వరకు జాగ్రత్తగానే ఉండాలని చూస్తున్నాం. సిబ్బంది అంతా మా వాళ్ళు జాగ్రత్తగానే ఉన్నారు. వినయ్ కుమార్ నా పేరు. వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా సచివాలయం 10వ సచివాలయానికి నేను పనిచేస్తున్నాను.